హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక కంపెనీ వల్ల ఒక దేశం మొత్తం నాశనం అయిందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది కంటికి కనిపించే నిజం, నమ్మి తీరాలి. ఆ దేశ ప్రజలు తినటానికి తిండి, తాగటానికి నీళ్లు లేక, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి లేక బతుకు దుర్భరమైనప్పటికీ ఎదిరించే ధైర్యం లేదు. పండించటానికి నేలమ్మ కలుషితమైపోయి విషతుల్యమైపోయింది. ఆ కంపెనీ వల్ల అక్కడి ప్రజలు ఉద్దేశపూర్వకంగానే క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆ కంపెనీకి వ్యతిరేకంగా గొంతెత్తితే శాశ్వతంగా వాళ్ల నోర్లు మూస్తున్నారు. మీకు అనిపించవచ్చు, ఆ కంపెనీ ఇంత చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని. అక్కడి మిలిటరీనే వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంటే వాళ్ళు ఇంకా ఎవరికి చెప్పుకుంటారు? ఇంత చెప్పారు, కానీ ఆ కంపెనీ పేరేంటి? మరి అది ఏ దేశం అనే కదా మీ అనుమానం? మీలో ఎవరికైనా వీటి గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా అసలు విషయంలోకి వద్దాం. వీళ్ళు వ్యాపారం చేసి పక్కదారిలో ఎక్కువ లాభాలను గడించారు. ఆ కంపెనీ పేరు షెల్. అది నత్తగుల్లాల వ్యాపారం. ఇందులో దేశంలోని ప్రజలకు నష్టమేంటి అనే కదా. ప్రపంచంలో అనేక పెద్ద పెద్ద దేశాల రాజకుటుంబాలు ఆ కంపెనీకి వెన్నుదన్నుగా ఉన్నాయి. వీళ్ళు చేసిన పాపాలని బయటికి రాకుండా కప్పిపెట్టగలిగే సత్తా ఉన్న కంపెనీ ఇది. మానవత్వం అన్నది లేకుండా కంపెనీ ఎదుగుదల కోసం లక్షల మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ విషయాలన్నీ బయటికి రావడానికి కొన్ని వేల ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది. 1833లో బ్రిటన్ దేశంలో మార్కస్ శామ్యూల్ నత్తగుల్లల వ్యాపారాన్ని ప్రారంభించాడు. తర్వాత 1870లో శామ్యూల్ మరణించడంతో తన ఇద్దరు కొడుకులకు ఈ వ్యాపారం చేతికి వచ్చింది. అందులో తన పెద్ద కొడుకు దీపాలు వెలిగించడానికి కావలసిన కిరోసిన్ వ్యాపారం చేసేవాడు. ఆ కాలంలో ఓడలలో చమురును బ్యారెల్స్లో నింపి ఎగుమతి చేసేవాడు. అవి చెక్కతో తయారు చేయడం వల్ల ఎక్కువగా లీక్ అవుతూ ఉండేవి. దానితో సముద్రంలో కిరోసిన్ లీక్ అవ్వడం వల్ల అక్కడంతా చమురుమయం అయ్యేది. దాంతో ఎక్కువగా నష్టాలు వస్తూ ఉండేది. అందుకుగాను మార్కస్ తన ఆలోచనతో ఆయిల్ ట్యాంకర్ను రూపొందించాడు. అప్పటి నుండి రవాణా ఓడల్లో వచ్చే చమురును ఓడరేవులలోని ట్యాంకర్లలో నింపేవారు. 1892లో మొదటిసారిగా మార్కస్ రూపొందించిన ఆయిల్ ట్యాంకర్స్లో ఆయిల్ నింపి బ్రిటన్ నుంచి రవాణా ఓడలలో సూయజ్ కాలువను దాటి ఆసియాలోని థాయిలాండ్, ఇండోనేషియాలకు దిగుమతి అయ్యింది. చమురు రవాణా ఎగుమతులకు సముద్రం సులువైన మార్గంగా మారింది. ఆసియా, ఐరోపాలకు ఈ సముద్ర మార్గం గుండా ఎగుమతి చేయడం ప్రారంభించాడు. 1907లో రాయల్ డచ్ పెట్రోలియం కంపెనీతో కలిసి షెల్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ప్రపంచంలో ఆయిల్కి మంచి గిరాకీ ఉండటంతో ఇంకా అడ్డే లేకుండా తన బిజినెస్ను విస్తరింపజేశాడు. ఆయిల్ ఎగుమతుల్లో షెల్ నంబర్ 1 స్థానాన్ని అందుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి షెల్ కంపెనీనే ఆయిల్ని సరఫరా చేసింది. ఇది ఎంత పెద్ద కంపెనీ అయినా వాళ్లకు కావలసినంత చమురును వాళ్ళు వెలికి తీయలేరు. ఆ సమయంలో మార్కస్ ఎక్కడ చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయో వెతకడం మొదలుపెట్టాడు. అది అత్యంత పేద దేశమై, అవినీతి వ్యవస్థ దృఢంగా ఉన్న దేశమై ఉండాలి. అలా తన అన్వేషణలో అతనికి దొరికింది ఇన్ని అవలక్షణాలున్న దేశం. మార్కస్కి ఆఫ్రికాలో, అది పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా, తాను కోరుకున్న చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం. ఆఫ్రికా మొత్తానికి ఈ దేశంలో చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అంతే. నైజీరియాతో షెల్ 1938లో నైజీరియాలో షెల్ DRCగా వ్యాపారాన్ని ప్రారంభించింది. అంతేకాదు, చమురు నిల్వల అన్వేషణ లైసెన్స్ని కూడా పొందింది. 1956లో షెల్ నైజీరియా నైజర్ డెల్టాలోని ఓలోయిబిరి వద్ద మొదటి వాణిజ్య చమురు క్షేత్రాన్ని కనుగొంది మరియు 1958లో చమురు ఎగుమతులను ప్రారంభించింది. మిగిలిన ఆఫ్రికన్ దేశాల మాదిరిగానే నైజీరియా కూడా దాని ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ఇతర దేశాలకు ఎగుమతులను చేయడంపై బలంగా ఆధారపడింది. అక్కడ ఉండే నైజీరియన్లు చాలామంది ఈ డెవలపర్లు పామ్ ఆయిల్ కోసం చూస్తున్నారని అనుకున్నారు. 1970లో షెల్ పైప్లైన్ నుండి చమురు చిందటం వలన, ప్రధానంగా తుప్పు పట్టడం మరియు కార్యాచరణ వైఫల్యం కారణంగా 250 బ్యారెళ్లకు పైగా చమురు చిందటం జరిగింది. దీని ఫలితంగా చుట్టుపక్కల గాలి, నీరు మరియు నేల కాలుష్యం, అలాగే చుట్టుపక్కల పర్యావరణ మరియు జలజాతుల నష్టం కూడా సంభవించాయి. చమురు చిందటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. 1978లో తుప్పు పట్టడం మరియు కార్యాచరణ వైఫల్యం కారణంగా షెల్ పైప్లైన్ నుండి మరొక 580,000 బ్యారెళ్ల చమురు లీక్ అయింది. ఫలితంగా చిందటం జరిగిన ప్రాంతంలో గాలి, నీరు మరియు నేల కాలుష్యం సంభవించాయి. ప్రజలలో క్యాన్సర్ లక్షణాలు వెలుగు చూశాయి. 1990లో గ్రామస్తుల మరణాలకు షెల్ కూడా కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఉముయెచెం గ్రామంలో శాంతియుత నిరసనల సందర్భంగా కంపెనీ పారామిలిటరీ పోలీస్ యూనిట్ సహాయం కోరింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం ఓగోనిలాండ్లో నైజీరియా ప్రభుత్వానికి సంబంధించిన అనేక హింసాత్మక సంఘటనలు జరిగినందున కంపెనీకి ప్రమాదాలు తెలిసి ఉండాలి. పోలీసులు తుపాకులు మరియు గ్రెనేడ్లతో గ్రామంపై దాడి చేసి 80 మందిని చంపి
595 ఇళ్లను తగలబెట్టారు. షెల్ అణిచివేత సమయంలో లాజిస్టిక్ మద్దతును కూడా అందించింది. 1996 ప్రారంభంలో నైజీరియాలో మానవ హక్కుల ఉల్లంఘనలకు షెల్ను బాధ్యులుగా చేయాలని అనేక మానవ హక్కుల సంఘాలు కేసులు దాఖలు చేశాయి. వాటిలో సారాంశం ఉరిశిక్ష, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, హింస, అమానవీయ ప్రవర్తన మరియు ఏకపక్ష అరెస్ట్ మరియు నిర్బంధం గురించి ఉన్నాయి. ముఖ్యంగా 1995లో నైజీరియా సైనిక పాలకులు ఉరితీసిన దక్షిణ నైజీరియాలోని ఒగోని తెగకు చెందిన కెన్ సరోవైవా మరియు 8 మంది ఇతర నాయకుల ఉరిశిక్షలో సహకరించినట్లు షెల్ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. రాయల్ డచ్ షెల్ మరియు దాని నైజీరియన్ ఆపరేషన్ అధిపతి బ్రియాన్ ఆండర్సన్ పై కూడా ఆరోపణలు చేయబడ్డాయి. 2009లో షెల్ చట్టపరమైన పరిష్కారంలో $15.5 మిలియన్ చెల్లించడానికి అంగీకరించింది. షెల్ కంపెనీకి ఇది ఒక లెక్కలోకి రాదు. ఇంత జరిగినా నైజీరియన్లు ఏమీ సాధించింది లేదు. షెల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆయుధాలు సంపాదించి ప్రభుత్వంతో షెల్ కంపెనీతో పోరాడుతూనే ఉన్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.